టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన తెలుస్తుంది. ఇక రానున్న 3 రోజుల పాటు ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తాయనేటువంటి ఒక వాతావరణ శాఖ ఇండికేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే మబ్బులన్నీ కూడా కమ్మేసినాయి, మొత్తం చీకటిగా మారింది. సో ప్రస్తుతం ఎక్కడ వర్షం పడుతుందో ఎక్కడ ఎండ కొడుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు సూచన చేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సూచన చేస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నగరవాసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ మాన్యువల్ ఓపెన్ ఉంటుందో తెలియదు, ఎక్కడ డ్రైనేజీ పొంగి పొరలతో తెలియదు. కాబట్టి మరి అత్యధికంగా కనుక నగరంలో వర్షం పడితే మరి బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి, ఎమర్జెన్సీ అయితే మాత్రమే బయటకు వెళ్ళండి అంటూ అధికారులు సూచన చేస్తూ ఉన్నారు. మరీ అత్యవసరం అయితే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏ క్షణమైనా మరి భారీగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని రకాలుగా మరి సర్వం సిద్ధం చేశారు. సో ఇదిలా ఉంటే పొలిటికల్ అంశాల విషయానికి వస్తే మరి కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు పంపించింది. నోటీసులకు మరి కేటీఆర్ రిప్లై కూడా ఇచ్చిండు. 28వ తారీఖున నేను లండన్ పోవాలి, అమెరికా పోవాలి. మరి అమెరికా లండన్లో ఓవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే మరి 25 ఏళ్ల బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి ఏర్పాట్లో మరి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆఫ్టర్ లండన్, ఆఫ్టర్ అమెరికా నేను తిరిగి వచ్చి మరి విచారణకు హాజరవుతా అంటూ రిప్లై ఇచ్చింది. సో అన్నకు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిరో అప్పుడే చెల్ల కూడా స్పందించింది. ఇది రేవంత్ రెడ్డి కుట్రపూరితమైనటువంటి మరి రాజకీయ కక్ష నేపథ్యంలోనే ఈ రకంగా వేధింపులకు గురి చేస్తూ ఏసీబీ నుంచి నోటీసులు ఇప్పిస్తున్నట్టు కవిత ఘాట్గానే మరి స్పందిస్తూ కేసీఆర్ సైనికులు ఇక్కడ ఎవరు భయపడరు, నోటీసులకు అన్నీ ఎదుర్కొంటామంటూ కవిత మరి అన్నకు మద్దతుగా ఒక పోస్ట్ పెట్టింది. సో ఇదిలా ఉంటే ఓవైపు కాళేశ్వరం విచారణ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ మంత్రులు అటు ఈటెలకు ఇటు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. 5, 6, 9న ఈ ముగ్గురు మరి హాజరవ్వాల్సినటువంటి అవసరం ఉంది కమిషన్ ముందు. మరి కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ కంటే ముందే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే మరి ఈడీ హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడం, ఆయనేమో అమెరికా పోయి వచ్చినాక హాజరవుతారని చెప్పడం, మరి రెండోసారి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ రెండోసారి కేటీఆర్ అరెస్టు పక్కా. మరి కొన్ని ఏసీబీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాల మీద ఎంక్వైరీ చేయడానికి రెండోసారికి మరి నోటీసులు ఇచ్చే మరి విచారణకు కేటీఆర్ రమ్మన్నదంటే ఈసారి ఖచ్చితంగా మరి లాక్ చేసే అవకాశం ఉంది కేటీఆర్ని ఏసీబీ. మరి లాక్ చేసి ఖచ్చితంగా కేసీఆర్ కాళేశ్వరం విచారణకు వెళ్ళక కంటే ముందే మరి కేటీఆర్ని అరెస్టు చేసే ఛాన్స్ ఉన్నటువంటి ఒక చర్చ, ఒక ఊహాగానం అయితే పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తూ ఉంది. నిజంగానే మరి కేటీఆర్ని కేసీఆర్ కంటే ముందు అరెస్ట్ చేస్తారా, లేదంటే గతంలో మనం చూస్తున్నాం ప్రభాకర్ రావో లేకపోతే ఇతరితర కొంతమంది ఫోన్ ట్యాబ్కి సంబంధించినటువంటి ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్ళందరూ ప్రభాకర్ రావు ముఖ్యంగా అమెరికా అటువంటి దేశాలలో తిరుగుతున్నాడు, విదేశాల్లో భారత్కు వస్తలేడు, ఈయన విచారణ ఎదుర్కొంటలేడు. మరి ఒక్కసారి లండన్, అమెరికా పోయినటువంటి కేటీఆర్ మళ్ళీ వస్తాడా రాడా అనుమానాలు కూడా సోషల్ మీడియాలో కొంతమంది తలెత్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి కేటీఆర్కు ఏసీబీ పర్మిషన్ ఇస్తుందా ఇవ్వదా, ఖచ్చితంగా హాజరైన తర్వాతనే లండనా, దుబాయా, ఇంకోటా ఎక్కడైనా పో అని చెప్తుందా, ఏం జరగబోతున్నది, నిజంగానే కేసీఆర్ కంటే ముందు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నా లేదా, దీని మీద క్లియర్గా మనం డిస్కషన్ చేసుకుందాం. దీనికి తోడు చాలా అంశాలు ఉన్నాయి, పొలిటికల్గా అనేక అంశాలు ఉన్నాయి. ఇక మావోయిస్టుల విషయాలకు వస్తే మావోయిస్టులకు సంబంధించినటువంటి నంబాల కేశవరావుతో సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డెడ్ బాడీలంతా కూడా మరి ఛత్తీస్గఢ్ పోలీసులు అక్కడనే దహనం చేసినటువంటి పరిస్థితి. అక్కడ మరి ఆ మావోయిస్టు మృతదేహాలని మా కుటుంబ సభ్యులు మాకు కావాలంటూ మరి మావోయిస్టు మృతదేహాల ఆ కుటుంబ సభ్యులంతా కూడా మరి అక్కడ ఆందోళన చేసినప్పటికీ అక్కడనే పోస్ట్ మార్టం చేసి అక్కడనే మరి మృతదేహాలని మరి దహనం చేసినట్టుగా తెలుస్తోంది. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, రుణమాఫీ, చెప్పుకుంటూ పోతే రాజు యువ వికాస్, ఇలా చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకటే అంశం, జూన్ 2వ తారీఖున అనౌన్స్మెంట్ రాబోతుంది. అన్నిటికంటే బిగ్ బ్రేకింగ్ బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే క్యాబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. మరి జూన్ 2న ఖచ్చితంగా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అనేటువంటి వార్తా కథనాలు వస్తున్నప్పటికీ మరి ఫైనల్ లిస్ట్ అయితే రాహుల్ గాంధీ దగ్గరికి పోయింది. మరొకసారి 30వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి మరి జూన్ 2 లేదా జూన్ మొదటి వారంలో మరి ఎవరైతే కొత్త మంత్రుల జాబితాను, పీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ని అయితే తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాల గురించి క్లియర్గా కూలంకుశగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త
కథంలోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్. సో మన తొలి వెలుగు ఈ పేపర్ నుంచే మొదలు పెడదాం. మొదట్లో ఇక్కడ చూడాలి, తొలి వెలుగు ఈ పేపర్ నుంచి మొదలు పెడితే 10:45 ముహూర్తం ఫిక్స్. జూన్ 2న క్యాబినెట్ విస్తరణకు రెడీ. కొత్త మంత్రుల జాబితా సిద్ధం. ఢిల్లీలో రాహుల్ గాంధీతో రేవంత్ భేటీలో పాల్గొన్న పీసీసీ చీఫ్. మంత్రుల లిస్టుకు రాహుల్ ఆమోదం. 5 పదవుల భర్తీకి ఓకే. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి పదవులు. వీలైతే రెడ్డి కమ్యూనిటీకి 2 బెర్తులు. పదవులు రాని వారికి పార్టీ పోస్టులు. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు నియామకానికి నిర్ణయం. రైట్గా వివేక్, శ్రీహరి, రాజ్గోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, భాలునాయక్, మీర్ అలీ ఖాన్ క్యాబినెట్లో చోటు దక్కే ఛాన్స్ అంటూ మనకు ఒక 6-7 మంది ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. 6-7 మందిలో ఒక 5 మందికి మాత్రమే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఎవరు ఆ 5 మంది అనేది మనము కొంత భవిష్యత్తులో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ క్యాబినెట్ విస్తరణకు కొంత తాత్కాలిక బ్రేక్ అయితే పడ్డట్టున్నది. సో రైట్గా మరో వార్త కనిపిస్తుంది. వర్షాలు దంచుడే. 4 రోజులు ఫుల్లు వానలే. ఉత్తర తెలంగాణపై కొనసాగుతున్న ద్రోణి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటర్ అయిన ఋతుపవనాలు. వాతావరణ శాఖ వెల్లడి. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, వాతావరణ శాఖ చెప్పింది క్లియర్గా 3 రోజుల పాటు దంచుడు. చిన్నప్పుడు పోరగాళ్ళు ఊళ్ళలు అంటుండే దంచుకో దేవుడా ధనాలు పెడతానట్టు ఒక సామెత ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టు దంచుకో అన్నట్టు. ఇప్పుడు మంచి పంటలు పండించే విత్తనాలు పెట్టేటువంటి సమయము, ఇప్పుడు పంటకు సంబంధించి పొలాలంతా చదును చేసేటువంటి సమయము. ఇప్పుడే మరి ఊళ్ళలో దుక్కు దున్ని బాగా ఎండకు కాగి ఉంటాయి భూములని కూడా మరి ఇప్పుడు వాటిని చదును చేసి విత్తనాలు పెడతారు. రేపు వచ్చేటువంటి మురుగశీల కార్తెలో ఇత్తనం కనుక పెడితే మంచి పంట పడుతుందని తెలంగాణ రైతులు నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇక ఈ 4-5 రోజులు ఫుల్ వర్షాలనే అంట. హైదరాబాద్లో ఈ వర్షాలతో సంబంధం లేదు, పెద్దగా దీంతో అవసరం లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో మాత్రం వర్షాలు చాలా ఇంపార్టెంటు. మరి కార్తీ కనుక వెళ్ళిపోతే, కార్తీకున్న పట్టు కార్తీలో కనుక విత్తనాలు పెడితే ఆ విత్తనం మంచి పంటను ఇస్తుంది. కార్తీ పట్టు లేకపోతే కార్తీ వెళ్ళిపోయినాక పెడితే దానికి మరి అంత దిగుబడి రాదని తెలంగాణ రైతన్నలు నమ్ముతూ ఉంటారు. సో దయచేసి వర్షాలు పడతా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక కేటీఆర్ ఆఫీస్పై కాంగ్రెస్ దాడి అంటూ వారి వార్త హైలైట్ కనిపిస్తుంది. క్యాంప్ ఆఫీస్లోకి దూసుకెళ్లిన కార్యకర్తలు. సీఎం ఫోటో పెట్టాలని ఆందోళన. ప్రోటోకాల్ పాటించాలని డిమాండ్. అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. పోటాపోటీగా నినాదాలు. తోపులాటలో 3కి గాయాలు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు. సిరిసిల్లలో హైటెన్షన్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఇంకేం కనబడతా ఉన్నాయి ఇక్కడ. కరోనా పంజా. స్పీడ్గా విసురుతున్న వైరస్. 1000 దాటిన కేసులు. ఇక జైన్ 1 వేరియంట్ కారణం. వారంలో 750 మందికి వ్యాధి. యాక్టివ్ కేసుల్లో కేరళ టాప్. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు. అలర్ట్గా ఉండాలన్న ఐసీఎంఆర్. దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 104 మంది వైరస్తో బాధపడుతున్నారు. ఒక వారంలోనే 99 మంది దీన్ని బారిన పడ్డారు. ఇక కేరళలో కేసుల సంఖ్య 400 దాటింది. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందంటూ సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల ఆసియా దేశాలు మరియు ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్ దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN1 ఉపరకారణాలైనటువంటి LF7NB 1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపిందట. సో మొత్తం మీద ఏదేమైతేనేమి కరోనా పంజా విసురుతుంది. కరోనా మరి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. మనం నిన్న మాట్లాడుకున్నాం, మొన్న మాట్లాడుకున్నాం, గత 4-5 రోజుల నుంచి కూడా కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం. ఏం చెప్తున్నామా కరోనా ముచ్చట ఏం సంగతి అంటే, ఇక మూతికి మాస్కులు పెట్టుకోరి, చేతులకు శానిటైజర్ వాడండి, కనీసం సామాజికంగా ఒక డిస్టెన్సు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా కొంత లాపర్వ చేసినా, కొంత మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో శవాల గుట్టలు చూసినాం కరోనా టైంలో. ఒక్కొక్క శవాన్ని మరి కనీసం తన సొంత కుటుంబ సభ్యులు ముట్టుకోవాలన్నా, పట్టుకోవాలన్నా, కనీసం కాల్చాలన్నా, దహనం చేయాలన్నా కూడా ముందుకు రాని సందర్భాలు చూసినాం. మరి శవాల గుట్టలు కొన్ని దేశాలలో, మనం చైనా లాంటి దేశాల్లో చూసినాం. కాబట్టి సో దయచేసి కరోనా మళ్ళీ చాలా వేగంగా వస్తూ ఉంది. సో 2.0 అని చెప్పుకోవచ్చు. దానివల్ల మనం నష్టపోవద్దంటే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
ద్రోహుల వల్లే నంబాల ఎన్కౌంటర్, లొంగిపోయిన వారు ఒప్పందించారు. ఇక ఆయన్ను తప్పించేందుకు యత్నించాం, కానీ వెళ్ళడానికి నంబాల ఒప్పుకోలేదు. మమ్మల్ని లీడ్ చేసి అమరుడయ్యారు. పాక్తో కాల్పుల విరమణ చేసుకున్నారు. మమ్మల్ని మాత్రం కేంద్రం దెబ్బతీసింది. మావోయిస్టుల సంచలన లేక ఇక మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాల చేతిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ సోమవారం లేఖ విడుదల చేసింది. స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో లేఖ రిలీజ్ చేశారు. నారాయణపూర్ జిల్లా మాడ్ ప్రాంతంలోని గుండెకోట అడవుల్లో 2026 మే 21 జరిగిన ఎన్కౌంటర్లో నంబాల మృతి చెందారని ధృవీకరించారు. ఆయనతో పాటు మరొక 28 మంది మావోయిస్టులు మరణించారని వెల్లడించారు. 6 నెలలుగా కేశవరావు మాడ్ ప్రాంతంలో ఉన్నట్లు నిఘా వర్గాలకు తెలుసు. ఇటీవల కేశవరావు టీంలో ఉన్న 6 లొంగిపోయారు. ఆ ద్రోహులను ఇచ్చిన సమాచారంతోనే ఈ ఎన్కౌంటర్ జరిగిందంటూ ఇక మావోయిస్టు లేఖలో క్లియర్గా తెలుస్తోంది. ఏది ఏమైనా గత 1 వీక్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, వరుస ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో ఇటు పోలీసు భద్రతా బలగాలు అటు మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతూ ఉన్నాయి. బుల్లెట్ల వర్షం కురుస్తూ ఉంది. ఈ కాల్పుల్లో ఈ బుల్లెట్ల వర్షంలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మరి అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి సంబంధించి అఫీషియల్గా ఒక లేఖను విడుదల చేసింది. ఆ లేఖలో 28 మంది చనిపోయారు ఆ రోజు 21వ రోజు జరిగిన ఎన్కౌంటర్లో. మరి కొంతమంది మా దాంట్లో ఉన్నటువంటి టీం మెంబర్సు లొంగిపోయి పోలీసు భద్రతా బలగాలకు సమాచారం ఇచ్చారు. పక్కా సమాచారంతోనే మరి ప్రధాన కార్యదర్శి అటువంటి నంబాల మీద మా మీద దాడి చేసిరని మరి మిగిలిన సభ్యులు ఎవరైతే తప్పించుకున్నటువంటి మావోయిస్టు సభ్యులు అయితే లేఖ రాసిరు. సో ఇప్పటికే ఆ మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలని కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇవ్వలేదు. అక్కడనే పోస్ట్ మార్టం చేసి అక్కడనే వాళ్ళ మృతదేహాలని కూడా దహనకాండలు కాల్ చేసినట్టుగా తెలుస్తోంది, దహనం చేసినట్టుగా తెలుస్తోంది. సో చూడాలి, దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అదేవిధంగా మరి పౌర హక్కు సంఘాలు అయితే సీరియస్ అవుతున్నటువంటి అంశం. ఇక ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో ముంబైలో కుండపోతంటూ వానకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక చిగురు టాకులా వణికిన ఆర్థిక రాజధాని అంటూ వార్తలు కనిపిస్తుంది. 30న ఖరారు. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాలు వాయిదా. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేనందువల్లే ఇక 4 ఎంపీలు 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు. ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుందట. మరి ఎవరు ఆ ఎంపీ అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండేటువంటి అవకాశం ఉంది. 4 ఎంపీలు 5 ఎమ్మెల్యేలకు కార్యవర్గంలో చోటు అంటే ఒక ఎంపీకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందట. మరి మేబీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. తెలంగాణలోకి ఋతుపవనాలంటూ మరో వార్త కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు మోహన్ రావు భేటీ. దయాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడెలా అవుతారంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలు. ఇక కేటీఆర్కు అనిషా నోటీసులు. ఏసీబీ అవినీతి నిరోధక సంబంధించినటువంటి అనిషా అవినీతి నిరోధక శాఖ మరి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఫార్ములా ఈ కేసులో 28న విచారణకు రావాలని పిలుపు. విదేశీ పర్యటన కారణంగా ఆ రోజు హాజరు కాలేనని మాజీ మంత్రి రిప్లై. సో ఇక విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఆంధ్రజ్యోతిలో కనుక చూస్తే అమ్మ గీత ఒక పోల్ పెట్టి తల్లి 28వ తారీఖున ఏసీబీ ముందుట మరి విచారణకు కేటీఆర్ హాజరు అవుతాడా కాడా అనేటువంటి ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. ఆయన హాజరు కాననే రిప్లై ఇచ్చిండు. అయినప్పటికీ మరి ఏసీబీ ఖచ్చితంగా హాజరు కావాలంటదో ఏమంటుందో ఒకసారి పోల్ పెట్టేటువంటి ప్రయత్నం చేయి. ఇక ముగిసిన సరస్వతి పురస్కారాలంటూ ఒక వార్త కనిపిస్తుంది ఆంధ్రజ్యోతిలో. పీసీసీ పదవుల కొలెక్కి అంటూ రాహుల్ స్ఫూర్తితోనే కులగణన తెలంగాణలో పారదర్శకంగా చేశాం. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం. పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు? నీటిపారుదల శాఖకు ఎలాంటి లేఖ. కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్ది. నాటి ఆర్థిక మంత్రిగా నా అభిప్రాయాలతో పని లేకుండానే బడ్జెట్ కేటాయింపులు. కమిషన్కు ఈ విషయంలో చెప్పనున్న ఈటెల 6న కాళేశ్వరం కమిషన్ ముందు హాజరంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక కేటీఆర్కు మళ్ళీ శ్రీముఖం అంటూ ఒక వార్త. ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ నోటీసు. రేపు విచారణకు రావాలని ఆదేశం. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విదేశాలకు వెళ్తున్నా తిరిగి వచ్చిన తర్వాత హాజరవుతా అంటూ ఏసీబీకి కేటీఆర్ సమాధానం. నేషనల్ హెరాల్డ్లో రేవంత్ పాత్రపై బీజేపీ నేతలు మాట్లాడడం లేదని నిలదీత. సో ఇక్కడ ఇంకేమున్నాయి హైలైట్గా. మానవ బాంబులకు స్లీపర్ సెల్స్. దేశంలో భారీ పేర్లకు సిరాజ్ పథకం. డబ్బు ఆశ చూపి 12 మందికి ఎరా. పేర్లకు విజయనగరమే తొలి టార్గెట్. విచారణలో కీలక విషయాలు గుర్తింపు అంటూ వార్త కనిపిస్తుంది. ఇక రాయభారం విఫలం. కవితతో ఫలించని కేసీఆర్ దూతల చర్చలు. కేసీఆర్ ఆదేశాలతో కవిత నివాసానికి దామోదర్ రావు
గండ్రా మోహన్ రావు 3 గంటల పాటు కొనసాగిన చర్చలు పార్టీకి కుటుంబానికి నష్టం అంటూ వివరణ. ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ తొందరపడొద్దని కుమార్తెకు సూచన. పార్టీలో తన పరిస్థితి ఏమిటో ఇప్పుడే స్పష్టం చేయాలంటూ పట్టుబడిన కవిత, లేకపోతే తన దారి చూసుకుంటానంటూ వెల్లడి. ఇప్పుడే ఎందుకు చెప్పాలంటుంది కవిత? ఇప్పుడే పార్టీలో నా పరిస్థితి ఏంటి, నా పదవి ఏంటి, నా బాధ్యత ఏంటి, నా పోస్టింగ్ ఏంటంటే ఇప్పుడే చెప్పాలని మరి కేసీఆర్ మీద ఒత్తిడి చేస్తుంది. ఎందుకంటే జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజు మరి పార్టీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయడానికి ఆమె సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరి ఏదో ఒకటి తెగదెంపులా లేకపోతే అడ్జస్ట్ అయ్యి మరి అక్కడ కాంప్రమైజ్గా పనిచేసుకోవడం, ఈ రెండుట్ల ఈ 4 రోజులలో ఇలా 27 కదనే, 28, 29, 30, 31 ఇక ఒక 5 రోజులల్లో కవిత ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. అటు బీఆర్ఎస్ఆ, ఇటు కొత్త పార్టీ టీబీఆర్ఎస్ఆ, ఈ రెండుట్ల మరి ఏదో ఒకటి ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక కోవిడ్పై నిరంతర నిఘా అంటూ ఇక ఒక వార్త కనిపిస్తోంది. ముంబైపై కుంభవృష్టి అంటూ వర్షానికి సంబంధించిన వార్త. రోగులకు అరాకొర భోజనం, ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యత లేని ఆహారం వడ్డింపు, రోజు ఒకే తరహా భోజనం ఇక ఉదయం ఉప్మానే, వంటశాలలో ఎలుకలు బొద్దింకలు, అపరిశుభ్రత, మానసిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు నో డైట్ కాంట్రాక్టర్లపై సర్కారు విజిలెన్స్ నివేదిక. వైద్య మంత్రి సీరియస్, డైట్ కాంట్రాక్టర్ల రద్దు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. ఇక మరోవైపు అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదు. పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దహనం, మరో 5 నక్సల్స్ మృతదేహాలకు నిప్పు. ఇక ఎండు కట్టెల మధ్య వేసి కిరోసిన్తో దహనం చేసిన బలగాలు. మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువులు. సో నక్సల్స్ మృతదేహం దహనం అంటూ వార్త కనిపిస్తుంది. నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు. విప్లవ ద్రోహుల సమాచారంతోనే కాపాడుకునేందుకు 27 మంది త్యాగం, అయినా ఆయన్ని కాపాడుకోలేకపోయాం. తప్పించుకొని వెళ్ళిపోవాలన్నా వినలేదు. 25,000 బలగాలతో 35 మందిమి తలబడ్డాం. మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ అంటూ ఒక వార్త అయినట్టు కనిపిస్తుంది. 25,000 మంది పోలీసుల బలగాలతో 35 మందిని తలబడ్డామంటూ మావోయిస్టులు లేఖలో క్లియర్గా చెప్తున్నటువంటి వార్త. ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ అంటూ గిఫ్ట్ రిజిస్ట్రేషన్కు 50,000 డిమాండ్, 30,000కు ఒప్పందం, డాక్యుమెంటరీ రైటర్ ద్వారా లంచం, డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత అంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తుంది. వెలుగులో చూస్తే ముంబైని ముంచెత్తిన వాన అంటూ హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు 4 బెర్తులకు 7 రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై రాహుల్ గాంధీ చేతికి లీస్ట్ అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక జ్యోతి మల్హోత్రాకు పాక్లో వివిఐపి ట్రీట్మెంట్, గూఢాచార్యం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్లో ఆమెకు వివిఐపి ట్రీట్మెంట్ అందిందని, విమానంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణంతో పాటు ఖరీదైన హోటల్లో బస చేసిందని తెలిసినట్టుగా ఒక వార్త ఉంది. రైట్గా మరి ఢిల్లీలో రాహుల్కు అభినందన సభ అంటూ తెలంగాణలో కులగన్న సక్సెస్ నేపథ్యంలో నిర్వహించాలన్న కాంగ్రెస్ ఓబీసీ నేతల నిర్ణయం. ఢిల్లీలోని ఐఐసిలో సదస్సు, తెలంగాణ నుంచి హాజరైన బీసీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక రొట్టెలు తిని ప్రశాంతంగా బతకండి, లేదంటే నా వద్ద బుల్లెట్లున్నాయి. పాకిస్తాన్కు ప్రధాని మోదీ మాస్ వార్నింగ్. మేము ఎకనామీలో 4వ స్థానంలో ఉన్నాం, మీరు ఎక్కడున్నారు? ఇండియా అంటే అంత ద్వేషమా? మా నుంచి వీడిపోయి మీరేం సాధించారు? టెర్రరిజం అనే రోగాన్ని పాక్ యువతే నయం చేయాలి. ఇంకా దాడికి ప్రయత్నిస్తే ఆపరేషన్ సింధూర్ కంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. టెర్రరిజాన్ని పాక్ టూరిజంగా భావిస్తుందంటూ ఎద్దేవి చేశారు మోదీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కాలి, మనతోనే ఉండి వెన్నుపోటు పొడిచారంటూ కేటీఆర్. శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ అభయహస్తం హామీలు. కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్నాళ్ళు చూడాలని ప్రజలు బాధపడుతున్నారు. ఇక ఢిల్లీ పార్టీలను నమ్మితే అరచేతిలో వైకుంఠం చూపించాయి. రేవంత్ మాటలు మనిషే కాదు, ఢిల్లీకి మూటలు మోసే మనిషి. తెలంగాణకు ఎప్పటికీ గులాబీ జెండానే ధైర్యం అంటూ కామెంటు. ఏమంటుడు? పార్టీ మారిన ఎమ్మెల్యేని ఏమంటుడు కేటీఆర్ సారు? పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కాలంట. మరి గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా మీ పార్టీలో విలీనం చేసుకుంటారు కదా, సిఎల్పిని కూడా దాదాపు 12 మందినేమో మరి మీ పార్టీలో చేర్చుకుంటారు కదా. అంటే మరి వాళ్ళని ఏం చేసి మీరు పండబెట్టి దొక్కిరా? ఇట్లే అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళని మీరు పండబెట్టి దొక్కిరా? టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళని పండబెట్టి తొక్కిరా? మరి ఇప్పుడు
బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ పోయిన వాళ్ళను ఎట్లా పండబెట్టి దొక్కుతారు మీరు కేటీఆర్ గారు? అంటే వాళ్ళకో న్యాయము, మీకో న్యాయం. మీరు పక్కపాటి నుంచి ఎమ్మెల్యేని గుంజుకుంటేనేమో వాళ్ళని పండబెట్టి తొక్కొద్దు, వాళ్ళని ఏమనొద్దు. కానీ మీ పార్టీకి వెళ్ళి పక్కపాట్లకు పోతే వాళ్ళని పండబెట్టి తొక్కాలి. వాళ్ళని మరి దేశద్రోహుల లెక్క చూడాలి. వాళ్ళని శతాబ్దపు అతిపెద్ద మోసం అంట కాంగ్రెస్ అభయహస్తం హామీలు. సో మాట్లాడదాం పూర్తి డిస్కషన్ దీని గురించి కూడా. ఇక నంబాల డెడ్ బాడీకి అంత్యక్రియలంటూ మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 డెడ్ బాడీల దహనం ఏపీ హైకోర్టు ఉత్తర్వులు బేఖతర్. నారాయణపూర్లోని ఖననం చేయాలంటూ కుటుంబ సభ్యులకు పోలీసుల కండిషన్. వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు. తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కులు ప్రజాసంఘ నేతలంటూ ఇక వార్త కనిపిస్తుంది. పట్టుకొని కాల్చి చంపారు, లొంగిపోయిన ద్రోహుల సమాచారంతో ఎన్కౌంటర్. మావోయిస్టు పార్టీ దండకారిన స్పెషల్ జోన్ కమిటీ లేఖ రిలీజు. ఎన్కౌంటర్ మృతులు 27 కాదు 28 మంది. ఒక డెడ్ బాడీని తాము తీసుకెళ్లినట్టుగా ప్రకటన అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే భయపెడుతున్న కరోనా కోవిడ్తో ఢిల్లీ ప్రజలు ఆందోళన అంటూ కేరళలో 430కి చేరిన కేసుల సంఖ్య అప్రమత్తంగా ఉండాలన్న ఐసీఎంఆర్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక బుజ్జగింపులు కవితతో దామోదరరావు భేటీ. గండ్రామోహన్ రావుతో కలిసి వెళ్ళిన ఎంపీ సుమారు 3 గంటల పాటు భేటీ అంటూ ఒక వార్త. ఇక భూ అక్రమార్కుడు చట్టానికి అతీతుడా బయటపడుతున్న సాల్వో బండారం. మొన్న బాపట్ల, నిన్న జగిత్యాల పేలుడు పదార్థాలు ఇంకా ఎక్కడెక్కడ చేరాయో, అక్రమ రవాణా లింకులు ఎక్కడి దాకా ఉన్నాయంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు అంటూ కామన్ వార్త హైలైట్ కనిపిస్తుంది మనకు స్వేచ్ఛలో. ఇక నకిలీ ఇండ్ల పట్టాదారుల దందా. జీవో 58 ముసుగులో భారీ భూదందా. శేలింగంపల్లిలో రెచ్చిపోతున్న అక్రమార్కులు. గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు చీకటి ఒప్పందం. బలవుతున్న అమాయక ప్రజానికం. ఆర్టీఐతో వెలుగులోకి వస్తున్న అక్రమాలు. అధికారుల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారం అంటూ ఓ వార్త హైలైట్ కనిపిస్తుంది. హైకమాండ్ ఫుల్ క్లారిటీ అంటూ ఈటలకు సంబంధించిన ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక 20 రోజుల్లోనే నోటిఫికేషన్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం రిజర్వేషన్లపై సర్కార్ రీసెర్చ్. 42% అమలుపైన స్టడీ. ఎన్నికల ప్రిపరేషన్ స్పీడప్. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక పాత లేఅవుట్లో లక్ష్యంగా కబ్జాలంటూ మరొక వార్త. ఇక మళ్ళీ బ్రేక్. ఖర్గే లేకపోవడంతో కార్యవర్గం ఎంపిక వాయిదా. ఈ నెల 30న మరోసారి భేటీ అంటూ కామన్ వార్త మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి దిశలో చూద్దాం. దిశలో వస్తే కేటీఆర్కు ఏసీబీ నోటీసు హైలైట్ కనిపిస్తుంది. ప్రభాకర్ రావుకు ఆశ్రయం కల్పించబోం. రాజకీయ శరణార్థి అభ్యర్థులను తోసిపుచ్చిన అమెరికా. రెడ్ కార్నర్ నోటీస్ అమలు ప్రక్రియ స్పీడప్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అంటూ ఒక వార్త. ఇక 10 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ, లేదంటే స్థానిక ఎన్నికల తర్వాత అంటూ ఇక మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. దేశంలో 1000 దాటిన కరోనా కేసులు అంటూ ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కవితకు బుజ్జగింపులు అంటూ కామన్ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక ఒకటిన రాష్ట్రానికి నైరుతి అంటూ వానాలకు సంబంధించిన ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇది దయ్యాల లీడర్ దేవుడు ఎలా అవుతాడంటూ బట్టి వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. ఇక జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల రిమాండు. పాక్కు గూఢాచర్యం చేస్తున్న కేసుల అరెస్టు. జ్యుడిషియల్ రిమాండ్కు పంపిన హర్యానా కోర్టు. జ్యోతి మల్హోత్రాకు పాక్లో AK-47లతో భద్రత. నో ఫియర్ జాకెట్లతో 6 సెక్యూరిటీ. ఇక స్కాటిష్ యూట్యూబర్ వీడియో వైరల్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక సరదాగా పేకాడితే తప్పేం కాదు, స్నేహితులతో ఆడితే నేరంగా చూడలేం. బెట్టింగ్ గ్యాంబ్లింగ్ లేనంత వరకే నో ప్రాబ్లం. ఓ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పంట. ఇక నంబాల ఎన్కౌంటర్ ద్రోహుల పని అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ముంబైలో కుంభవృష్టి. ఇసుక పక్కదారి. ప్రభుత్వ ఆదాయానికి కాంట్రాక్టర్లు లోకల్ లీడర్ల గండి అంటూ ఇంకొక వార్త మనకు హైలైట్ కనిపిస్తుంది. ఒకే వే బిల్లు. 5-6 లారీలతో పట్టణాల్లో డంపు. ప్రత్యేక డంపింగ్ యార్డులు ఏర్పాటు అంటూ ఇసుకకు సంబంధించిన వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. రైట్గా నమస్తే తెలంగాణ చూస్తే, నమస్తే తెలంగాణ 3 రోజులున్న ముచ్చటే లేదు. రేవంత్కు ఢిల్లీలో పరాభవం. అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ టీపీసీ అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు. కుటుంబంతో వెళ్ళి కలిసిన మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఇటు మాటలు అటు మూటలు. నాడు బాబు కోసం, నేడు రాహుల్ కోసం. మోసగాలకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే నట్టెట్ట మునిగామంటూ మరి కేటీఆర్కి సంబంధించిన వ్యాఖ్యలు హైలైట్ కనిపిస్తున్నాయి. కేటీఆర్కు మళ్ళీ ఏసీబీ నోటీసులు అంటూ ఇంకో వార్త హైలైట్ కనిపిస్తుంది.
పాక్ కోరితే కాల్పుల విరమణ, మేం కోరితే చేయరా అంటూ మావోయిస్టులకు సంబంధించినటువంటి వార్త హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఇవి మొత్తం మీద అయితే ఆమెను బదనాం చేద్దాం. సో పెద్దగా హైలైట్గా అయితే ఏం కనిపెట్టలేదు. సో ఇవి ఓవరాల్గా ఇప్పటివరకు మనము క్లియర్గా హెడ్లైన్స్ చూసినాం. హెడ్లైన్స్లో మనకు క్లియర్గా ఏం కనిపిస్తుంది, హెడ్లైన్స్లో క్లియర్గా కనిపిస్తున్న అంశాలు మావోయిస్టులకు సంబంధించిన అంశం కావచ్చు, లేకపోతే పీసీసీ కార్యవర్గ విస్తరణకు సంబంధించిన అంశం కావచ్చు, మనకు హైలైట్గా కనిపిస్తుంది. పోల్ పెట్టినాం అమ్మ గీత. సో ఇట్లా మనకు హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశాలు. సో ఇది మొత్తం మీద అయితే క్లియర్గా మనకి ఇప్పటివరకు మనం హెడ్లైన్ చూసినాం. సో హెడ్లైన్స్లో ఏం కనిపిస్తుంది మనకు, కేసీఆర్కు ఓవైపు కాళేశ్వరం నోటీసులు, కేటీఆర్కు మరోవైపు ఏసీబీ నోటీసులు, ఇట్లా చాలా అంశాలు మనకు క్రియాశీలంగా కనిపిస్తున్నాయి. మరి కేసీఆర్ కంటే ముందే కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయమ్మా, చివరిలో పోల్ చూద్దాం. సో ఏసీబీ నోటీసులకు కేటీఆర్ రిప్లై ఇచ్చింది కాబట్టి మరి నిజంగానే ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు అవుతాడా కాడా అనేటువంటి ఒక పోల్ పెట్టండి. ఓవైపు కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది, ఇప్పుడు కేటీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉన్నది కాబట్టి సో ఏసీబీ నోటీసులకు మరి కేటీఆర్ విచారణకు హాజరు అవుతాడా లేదా అని ఒక పోల్ పెట్టండి. తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, కేటీఆర్ మీద ఎటువంటి నమ్మకం పెట్టుకురో తెలిసిపోతుంది కాబట్టి చూద్దాం. ఆయనకు సంబంధించినటువంటి హెడ్లైన్స్ కూడా చూద్దాం. సో ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్కి పోయే ప్రయత్నం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.